టేస్టీ మెంతికూర పప్పును నేను ఎలా తయారు చేశాను ఏంటంటే నా వీడియో ప్రాసెస్లో మీకు పూర్తి వివరం అంతా చూపిస్తాను. నేను ఈ మెంతికూర పప్పు యొక్క బెనిఫిట్స్ గురించి కూడా వీడియో చేశానండి. ఆ వీడియోలో కూడా మీకు పూర్తి వివరం అంతా దొరుకుతుంది. దీని బెనిఫిట్స్ అన్నీ దొరుకుతాయి, ఏ విధంగా ఉంటాయి ఈ బెనిఫిట్స్. మెంతికూర పప్పు అనే కాదు, మెంతికూరని తీసుకోవడం వల్ల ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయన్నది పూర్తి వివరం అంతా మీకు తెలియపరిచాను. అది కూడా చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం రండి. హలో, సౌజన్య సలీన్ మన ఛానల్కి స్వాగతం అండి. మనం పార్ట్ 1లో మెంతికూర యొక్క బెనిఫిట్స్ గురించి చూసుకున్నాము. అదేవిధంగా పార్ట్ 2లో మెంతికూర పప్పు ఎలా తయారు చేస్తాననేది నేను వీడియో ఎండింగ్లో చెప్పాను కదండి. అదేవిధంగా నేను ఇప్పుడు మెంతికూరను శుభ్రంగా నీటిలో 3 టైమ్స్ కడుక్కున్నాను. ఇది 3rd టైంలో కొంచెం సాల్ట్ వేసి నీళ్ళలో కొంచెం సేపు పెట్టానండి. ఒక 2-3 మినిట్స్ అయిపోయింది. అదేవిధంగా పప్పును కూడా తీసుకున్నాను అనమాట. పప్పును తీసుకుని నానబెట్టుకున్నాను. ఒక 15 నిమిషాలు అయిపోయింది పప్పు నానబెట్టేసి. నాకు సరిపడా పప్పు 4 మెంబర్స్కి సరిపడా పప్పును తీసుకున్నానండి. తీసేసుకొని ఈ విధంగా మంచిగా 2 టైమ్స్ కడిగేసి 3rd టైం నీళ్ళు పోసేసి నానబెట్టాను అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు ఈ పప్పును నానబెట్టుకుని ఉన్నాం కదండి. ఈ పప్పులో మనం ఏం చేయాలంటే కొంచెం అంత నూనె వేసుకోవాలి. నూనె వేసేసుకొని అదేవిధంగా సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ పప్పుకు సరిపడా వేసేసుకోండి. ఆకుకు సరిపడా మళ్ళీ మనం ఫ్రైలో వేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంత పసుపు వేసేసి ఇప్పుడు కొంచెం తెరలనిచ్చేసి మనము కుక్కర్ విజిల్ పెట్టేసుకుందామండి. నేను మామూలుగానే పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంది. దీన్ని నేను కొంచెం తెరలేక నేను పెడతానమాట. కుక్కర్ మూత పొంగుతుంది అనమాట. మనము తెరలకు ముందే విజిల్ పెట్టేసాం అనుకోండి మూత, అప్పుడు అది తెరలి కింద పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందుకోసమని ఇలా పెడుతున్నానండి. ఇప్పుడు పప్పు తెరులుతుంది కదండి, మనం కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని పప్పు మరీ మెత్తగా ఉడకకూడదండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్ వస్తూ ఉంటుందండి. ఆలోగా మనం ఏం చేద్దామంటే ఆకుకూరను సన్నగా కట్ చేసుకున్నాము. అలాగే 2 టమాటాలను కూడా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. అదేవిధంగా కొంచెం అంత చింతపండు, 2 రెమ్మల చింతపండు తీసుకున్నాను. ఆ చింతపండును కూడా ఈ విధంగా నానబెట్టేసుకున్నానండి కడిగేసి. ఈలోగా ఒక ఉల్లిపాయ, వెల్లిపాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి. పప్పును బాగా ఈ విధంగా ఉడికించుకున్నానండి. ఇప్పుడు మెత్తగా ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. పప్పును బాగా ఉడికించుకున్నాక ఇప్పుడు తాలింపు ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు తాలింపు ప్రాసెస్లోకి నూనె వేసుకుందామండి. అదేవిధంగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. అదేవిధంగా ఆవాలు జీలకర్ర వేగుతూ ఉన్నప్పుడే ఉల్లిపాయలు, వెల్లిపాయ, కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇది బాగా వేగిపోవాలండి. చాలా హెల్తీ అండి ఈ మెంతికూర పప్పు. ఇంకా పప్పును చేర్చడం వల్ల పుష్కలంగా ప్రోటీన్ అందుతుంది, మనకి ఎముకలకు కూడా బలం అన్నమాట. పప్పును చేరుస్తాం కాబట్టి పప్పులో ఉన్న విటమిన్స్, పప్పులో ఉన్న ప్రోటీన్ ఇదంతా మళ్ళీ ఆకులో ఉన్నదంతా చేరుతుంది కాబట్టి ఇంకా మనకి డబల్ రెట్టింపు అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ వేగుతూ ఉంటాయి. ఈలోగా మనము 2 ఎండుమిరపకాయలు, అదేవిధంగా సాల్ట్ కూడా వేసుకున్నాము. సాల్ట్ ఆల్రెడీ పప్పులో వేసానండి. సరిపడా ఆకుకి దీనికి సరిపడా కొంచెం అంత మాత్రమే వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు కొంచెం వేసుకుందాము. ఆల్రెడీ అందులో వేసాను పప్పు ఉడికేటప్పుడు, అందుకోసమనే కొంచెమే వేసానండి. ఇప్పుడు ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో వేసుకుందాము. కొంచెం వేగనిద్దాము. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలు మీకు చూపించాను కదా, ఆ టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటాలను కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. కారం సరిపడా వేసుకోండి. కారానికి బదులు పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు.
పచ్చిమిర్చి నేను ఒక్కటే వేస్తాను. ఇప్పుడు ఇది బాగా కలిపేసి, పచ్చిమిర్చి కూడా ఒకటి వేసానండి. ఇది బాగా కలిపేసి మూత పెట్టేయాలి. బాగా మగ్గాక ఆకుకూర వేద్దాము. ఇప్పుడు టమాటా బాగా వేగిపోయి ఉంటుందండి. ఇప్పుడు టమాటాలోకి మనం ఆకుకూరను వదిలేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మెంతికూరని. ఈ మెంతికూర అంతటిని అందులో మంచిగా ఇదవనిద్దాము. ఇలా చేసుకోవడం వల్ల మనకి పుష్కలంగా ఇందులో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏవి బయటికి వెళ్ళకుండా ఉంటాయన్నమాట. ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకుంటే మన ఆవిరి రూపంలో కొంచెం ఎగిరిపోతూ ఉంటాయి. ఇప్పుడు బాగా దీన్ని కలిపేసి మూత పెట్టేద్దాము. మళ్ళీ ఇది మగ్గాక మన పప్పు తీసి అందులో వేద్దాము. ఒకసారి చూద్దామండి వేగిపోయిందా లేదా అనేసి. ఇప్పుడు బాగా వేగుతుంది కదా, ఇంకా కొంచెం వేగాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇదంతా పట్టుకోవాలి మసాలా అంతా. ఒకసారి ఇట్లా అనుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మంచిగా దీన్ని ఉడకనిద్దాము. ఇలాగ కూడా బాగుంటుందండి. టమాటా మెంతికూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది. 2 మినిట్స్ అయిపోయిందండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు మనము పప్పు అంతటిని అందులో వేసేద్దాము. కొంచెం వాటర్ కూడా కలిపి వేసుకోండి. అదేవిధంగా చింతపండు రసాన్ని కూడా ఇప్పుడే వేసేయండి. ఉప్పు కారం అన్నీ చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మనము నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మనము ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే అది ఒక్కసారి అట్లా తెరిలిందంటే మన పప్పు రెడీ అయిపోతుంది. సాల్ట్ అయి చెక్ చేసుకోండి ఈ మూమెంట్లో ఉన్నప్పుడు. నాకు అన్నీ కరెక్ట్ సరిపోయాయండి. ఒక్కసారి అట్లా మూత పెట్టేసి నేను దీన్ని మసాలా ఇచ్చాను అనుకోండి, ఇంకా అయిపోయినట్టే పప్పు. పప్పు ఈ విధంగా తెరులుతూ ఉంది కదండి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తే మన పప్పు రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్ అండి. మెంతికూర పప్పు చాలా హెల్తీ అండ్ సింపుల్ డిష్ రెడీ అయిపోయింది కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.